నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్స్ చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, 2 పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయిపోయి, ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తుంది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిదయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన. కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నావు. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా, ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికి కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా వారు మొదట అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత దిగ్గీస్తే ప్రైవేటు విద్య అనేది ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం, వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయో ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత యంగ్ ఇండియా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతున్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండట్లేవు. కాబట్టి మన వాళ్ళే దుబాయ్, మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైచిలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టుగా ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒక్కసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం లేదు,
చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతున్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజంకు ఉపయోగపడే సినిమా. వారిగా చివరగా వారికి సంబంధించిన ఒక్క అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తా. నేను హైదరాబాద్కు ఉద్యోగం వద్దు ఉద్యమం అని వచ్చిన క్రమంలో గద్దర్ గారిని కలిసినప్పుడు అది 2004-5 సంవత్సరంలో అడవి దివిటీలు సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి ఎట్లా ఉద్యమం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా ఆ సినిమాలో ఒక పాత్ర ఏదో ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పి నన్ను సజెస్ట్ చేసిండు అన్న గద్దర్ అన్న. ఇట్లెందుకు అనిపించిందని నాకు అర్థం కాలే. అడవి బిడ్డలు సో ఒక ట్రైబల్స్కి మోసం చేస్తారు దాంట్లో. అంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్గా నేను ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసినాం మేము ఎదిగేటప్పుడే. మొట్టమొదటిగా ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్ మేము నూతన్కల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే ఇంకొక వైపు మీద మొట్టమొదటి టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి ఆర్ నారాయణమూర్తి అన్ని దర్శకత్వం అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే ఈరోజు వారి నేపథ్యానికే నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటాయో నేరుగా 24 క్రాఫ్ట్స్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ అలాంటి పరిస్థితి నుంచి వారు ఇన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్ కన్విక్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీమాన. మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలను అన్నిటి కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.